మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లించుకుంటా ఉంటున్నాం యేసయ్య. ఈరోజు ఇచ్చినటువంటి ప్రార్థనాంశం కొరకు ప్రార్థిస్తాను, సహాయం చేయండి యేసయ్య. కీర్తనపురంలో ఉన్నటువంటి యేసయ్య ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. అక్కడ ఉన్నటువంటి సేవకురాలు కృపాజ్యోతి గారిని, అదేవిధంగా సేవకుడు సుధాకర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది ఆత్మలను నీ వైపు త్రిప్పే ఒక గొప్ప సాధనాలుగా వాడుకున్నాడు ప్రభా. అట్టి ఆశని నా తండ్రి భారాన్ని మీరు వారిలో మీరు పెట్టమని అడుగుతూ ఉంటున్నాను ప్రభా. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి 2 పిల్లల్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభా. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు చదువులో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. అంతకన్నా ముఖ్యంగా ప్రభా, జ్ఞానం యందును, వయస్సు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వారి దినము వరదలడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి యేసయ్య చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రభా, అది ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య ప్రభు, దానికి కావాల్సినటువంటి ధన సహాయాన్ని, ప్రతి మెటీరియల్ని మీరే దయచేయండి. ఎక్కడ కూడా మోసం జరగకుండా ప్రభా, అది ఘనంగా జరగటానికి మీరే సహాయం చేయండి. యేసయ్య ప్రభా, అక్కడ ఉన్నటువంటి సేవకులను, వారి పిల్లల్ని, యేసే పరిచర్యని, నా తండ్రి చర్చ్ కన్స్ట్రక్షన్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసే అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.